మరణాత. ఈరోజు దేవుని వాక్యము అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనము. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవనామమున కృపయు సమాధానములు దేవుడు మనెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ కొర్నేలి అనే భక్తిపరుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. అతడు ఏం చేస్తున్నాడు అంటే మధ్యాహ్నము వేళ తన ఇంటి వారితో ఉండి ఇంటిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనము వాక్యమును బట్టి చూడగలుగుతూ ఉన్నాము. దేవుని యందు ఈ కొర్నేలి ప్రియులారా భయభక్తులు గలవాడై దేవుని సాన్నిధ్యములో తానే కాదు తన కుటుంబము కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్న వారై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అలాగు దైవ ప్రార్థనలో ఈ కొర్నేలి ఉండగానే దేవుని దూత కొర్నేలి యొద్దకు వచ్చింది. కొర్నేలి అని తనను పిలిచింది. అప్పుడు కొర్నేలి ప్రియులారా ఏమైపోయాడంటే భయపడిన వాడై ఉంటూ ఉన్నాడు. అయ్యో, దేవుని దూత నన్ను పిలుస్తుందేమో అనుకున్నాడు. కానీ తానొక శుభవార్త వింటూ ఉన్నాడు. ఏంటి ఆ శుభవార్త అంటే, కొర్నేలి, నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు ఎక్కడికి చేరాయి అంటే దేవుని సన్నిధికి చేరి ఉన్నాయి. నీ ప్రార్థన ప్రభువుకి జ్ఞాపకార్థముగా ఉన్నది. కొర్నేలి ప్రార్థన విన్నాడు దేవుడు. ఈ రోజున నీవు చేసే ప్రార్థన కూడా దేవుడు వినబోతూ ఉన్నాడు. అందుకే ప్రార్థన చేసినంత మాత్రాన ప్రతిఫలం రావడం లేదని చెప్పేసి నువ్వు అనుకుంటున్నామేమో. దైవజనుడు రాశారు కదా, ఆలస్యమైనంత మాత్రమున అది నెరవేరకుండా ఉండదు, కాలం పరిపూర్ణమైతే తప్పకుండా నెరవేర్పులోనికి వస్తుంది అన్నారు దైవజనులు. కాబట్టి నీవు చేసే ప్రార్థనకు ఆలస్యమైనా కానీ దేవుడు తప్పకుండా కాలం పరిపూర్ణమైనప్పుడు నెరవేర్పులోనికి తీసుకుని వస్తారు. చూడండి, కొర్నేలి ప్రార్థన దేవుడు విన్నాడు అని దేవదూత సాక్ష్యమిస్తూ ఉంది. కొర్నేలి దైవ ప్రార్థనతో కూడిన సన్నిధితో కూడిన ప్రార్థన చేశాడు. ఎక్కడ సన్నిధి చేశాడు అంటే, ఎక్కడ ప్రార్థన చేశాడు అంటే గృహములో కుటుంబముతో కలిసి ప్రార్థన చేశారు. ఈరోజు నీవు కూడా, ఈరోజు నీ కుటుంబము కూడా ప్రార్థన చేయవలసిన వారు ఉంటూ ఉన్నారు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. కొర్నేలి కుటుంబము వలె మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన వింటాడు. మీ ప్రార్థనకు ఒక జవాబును దేవుడు అనుగ్రహిస్తారు. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, కొర్నేలి అనబడే భక్తిపరుడు ఎలాగున కుటుంబముతో కలిసి మధ్యాహ్నము వేళ ఎలాగున ప్రార్థన చేశాడో అలాగున మేము కూడా ప్రార్థన చేయగలిగిన భాగ్యమును మా అందరికీ మీరు ప్రసాదింపచేసి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు పొందుమని యేసువారి దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడెప్పుడెల్లప్పుడు సదాకాలము నిత్యము తోడయుండును గాక. ఆమేన్. ఇట్లు బైబిల్ మిషన్ స్వస్థతశాల పెనుబల్లి.